ఆల్ టైమ్ హైక్ చేరిన బంగారం ధరతో మార్కెట్ డౌన్ అయింది. 2025 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు 24 క్యారెట్ల తులం బంగారం ధర 10,000 పెరగ్గా ఈ నెల ఏప్రిల్ 1 నుంచి 21 వరకు మరో 10,000 పెరిగి లక్ష మార్కు చేరింది. ధర హెచ్చుతో ఏలూరులో బంగారం నగలు కొనేవారు లేక వెలవెలబోతున్నాయి జ్యువెలరీ షాపులు. పెళ్లిలున్న బంగారం కొనేందుకు వినియోగదారులు జంకుతున్నారని, త్వరలో తులం బంగారం 1,30,000కు వెళ్తుందంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్న ఏలూరు జ్యువెలరీ వ్యాపారులతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. అనిశ్చితితో బంగారం ధర అమాంతం పెరుగుతోంది. దాదాపు ₹1,00,000 మార్క్ అయితే చేరుతోంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో వ్యాపారులు అలాగే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి వాస్తవంగా ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బంగారం ధర ఎలా ఉంది ఏలూరు మార్కెట్లో అనేది ఏలూరు బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏలూరులో ఇప్పుడు ప్రస్తుతం బంగారం ధర ఎలా ఉంది, పెరిగిన బంగారం ధర కారణం ఏంటనుకోవచ్చు? ముందుగా ఐ న్యూస్ యాజమాన్యానికి అట్లాగే ఐ న్యూస్ మీడియా వారికి ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క బాధల్ని తెలియపరుస్తున్నాను. బంగారం అనేది వజ్రాల తర్వాత బంగారానికి ప్రాముఖ్యత ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా సరే. అటువంటిది బంగారం ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టుగా అయ్యింది. బంగారం ఖరీదు వాళ్ళ 10 గ్రాములు ₹1,00,000 దాటడం, ప్రజానీకానికి అందుబాటులో లేకపోవడం, అట్లాగే ఈ వ్యాపారం మీద ఆధారపడిన వర్తకులు కానీ పనిచేసేవారు కానీ అనేక తరగతుల వారు అనేక రకాలుగా ఇబ్బందులు పొందుతున్నారు. అట్లాగే సొంత కోట్లు ఉన్నవాళ్ళు మాత్రమే వ్యాపారాన్ని నడిపే స్థాయిలో ఉన్నది వాళ్ళ వ్యాపారం. అట్లాగే ఆ వ్యాపారాన్ని మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఈ వ్యాపారాన్ని ఆధారంగా చేసుకునే కొన్ని కుటుంబాలు అయితే షాపులో గుమస్తాలను కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలోకి వచ్చింది ఈ బంగారం పెరగడం. అదే కాకుండా ఈ బంగారం పెరుగుదల వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, బంగారం వ్యాపారం పెరగడం వల్ల మార్కెట్ ఖాళీ అయిపోయింది. మొత్తం అంతా ఏదో 1-2 షాపులే మాత్రమే పూర్తిగా వ్యాపారం చేయగలుగుతున్నాయి. ఏలూరులో 300 షాపులు ఉన్నాయంటే కనీసం 10 షాపులకు కూడా వ్యాపారం లేదు. అట్లాగే భద్రత విషయం తీసుకుంటే ఏలూరులో ఎక్కడైనా సరే ప్రపంచంలో బంగారం పెరిగిందంటే ఆటోమేటిక్గా భద్రత విషయంలో కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. రాబోయే రోజుల్లో అనేక రకాలైన దొంగదానాలు, విచ్చలవిడిదనం పెరిగిపోద్ది. 4 కాసులు బంగారం లేకుండా ఎవరు బయటికి రాలేరు వాళ్ళ. అటువంటిది బంగారు వస్తువు వేసుకోవాలంటేనే బంగారం రేటు ఒకవైపు నుంచి షాక్ కొడుతుంటే బంగారం వేసుకుంటే ఒక రకంగా షాక్ కొడుతుంది. దొంగతనాలు కూడా పెరగడానికి, అట్లాగే లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతింటానికి అనేక రకాలుగా అవకాశం ఉన్నది. మీరు చెప్పండి, అంటే ఈరోజు బంగారం ధర ఎంత పెరిగిపోయింది, ఒకవైపు పెళ్ళిళ్ళ ముహూర్తాలు వస్తున్నాయి, ఎలా ఉంది మార్కెట్లో? అసలు మార్కెట్లో వ్యాపారం చేయాలంటే బోనీలు కూడా అవట్లేదు. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బంగారం వ్యాపారం గత తరతరాలుగా జరుగుతున్న ఈ వ్యాపారం ఈరోజు అస్తవ్యస్తం అయిపోతుంది. అకస్మాత్తుగా ఉన్నట్టుండి రూపాయికి రూపాయి పెరిగిపోయింది. ఒకప్పుడు కాసు 40,000 ఉంది, ఈరోజు 73,000, 72,000. ఇంత పెరిగిన తర్వాత సగటు మనుషులు ఎక్కువగా కొనేది మధ్యతరగతి ఆడవాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు కొనుక్కుని అది స్త్రీధనం కింద ఉంచుకునే బంగారాన్ని ఈరోజు ఆడవారు కూడా కొనుక్కునే పరిస్థితి, ఇంట్లో వాళ్ళు పెట్టే పరిస్థితిలో లేదు. ఈ వ్యవస్థలో మరి మార్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ అనిశ్చిత మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఎనలిస్టులు చెప్పడం ఇంకా పెరుగుతుంది, 13 లక్షలు కూడా అవ్వచ్చు. ఇప్పుడు 9,90,000 ఉన్న ముక్క 10 లక్షలు ఉన్న ముక్క 13 లక్షలు కూడా అవ్వచ్చు అని అంటున్నారు. మరి అమెరికా, ఈ చైనా, ఉక్రెయిన్ ఈ యుద్ధం సమసిపోతే తగ్గుద్దని అంటున్నారు. తగ్గితే అందరికీ సగటు మనిషి కొనుక్కునే కనీసం ఒక 20,000 కాసుకు తగ్గితే 20,000 మళ్ళీ వ్యాపారాలు పుంజుకుంటే అందరూ కొనుక్కుంటారు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. పట్టీలు కూడా, అంటే వెండి కాళ్ళకు పెట్టుకునే మెట్టులు పట్టీలు కూడా కేజీ ₹1,00,000 అయిన తర్వాత అసలు మనుషులు అనేవాళ్ళు రావట్లేదు. జిఎస్టీ నిర్ధారించడం, అంతకుముందు నోట్ల రద్దు అంశం, వీటి వల్ల ఎలాంటి భారం పడింది? బాగానండి. నోట్ల ఇబ్బంది, ఈ మొన్న వచ్చిన కోవిడ్ వలన, ఈ రేటు పెరగటం వల్ల దగ్గరగా 4-5 ఏళ్ళ నుంచి వ్యాపారం చాలా తగ్గుతూ వస్తుంది. కొనలేకపోతున్నారు. వచ్చిన ఈ రేటు చెబితే ఒక సపోజ్ 2 గ్రాముల దిద్దులు చిన్న ఆడపిల్ల కొనాలంటే ₹25,000 అవుతుంది. ఇదివరకు ఇప్పటికి చాలా తేడా ఉంది. గత సంవత్సరంలో ఇప్పటి నుంచి ఇప్పటికి 10 కాసులకి ₹3,00,000 పెరిగింది. ఈ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కొందాంలే, లేకపోతే తర్వాత చూద్దాంలే అనుకుంటూ ముందు ఆ సూత్రం, నా అంతాడు సూత్రం పొందుకొని పెళ్లి చేస్తున్నాను.
మీరు చెప్పినట్టే గతంలో అసలు బంగారం రేట్ ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా పెరిగింది, ఎంతవరకు పెరిగింది? ఇంచుమించు సకానికి సగం పెరిగినట్టేనండి. సకానికి సగం పెరిగింది. ఈ ట్రంప్ అనాలోచిత నిర్ణయాల మూలంగా ఇటు మేము వ్యాపారస్తులు మేము ఇబ్బంది పడిపోతున్నాం, అటు వర్క్ చేసేవాళ్ళు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళకి సరిగ్గా తిండి లేక, వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోలేక కొన్ని చోట్లయితే ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. మేము వ్యాపారస్తులము, చిన్న చిన్న వ్యాపారస్తులం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. చెప్పుకోవడానికి లేదు అంతే. ఇంకా అది చూస్తున్నాం కదా, ఈరోజు బంగారం ధర అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు వ్యాపారాలు కోల్పోవడంతో పాటు దీని వెనుకున్నటువంటి స్వర్ణకారులు కూడా జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కానీ, అంతర్జాతీయంగా ఏర్పడుతున్నటువంటి వాణిజ్య యుద్ధాలు కానీ ఈరోజు బంగారంపై పడడంతో ప్రస్తుతం బంగారం రేట్ అయితే 1,00,000 మార్కు ఏలూరు మార్కెట్లో కూడా దాటేసింది. దీంతో ప్రస్తుతం వ్యాపారాలు లేక జ్యువెలరీ షాపు యజమానులందరూ కూడా వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు మెయిన్ బజార్ మార్కెట్ నుండి.